సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 43వ వచనం నుండి చూద్దామని. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆయన మిమ్మును నా చేతికి అప్పగించును అని చెప్పాను. మరొకసారి చూద్దాం. అదొక్క మాటనే అందరము ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. అందరం మిమ్మును అంటే ఒకరినా ఇద్దరినా అందరినా? ఒకరినా ఇద్దరినా? 1.5నా 2.5నా 3.5నా మొత్తాన్నా? అందరూ చెప్దాం. ఆయన మొత్తాన్ని నాకు అప్పగించును. చెప్దాం. ఆయన నాకు మొత్తాన్ని టోటల్గా అందరినీ అన్నిటినీ నాకు అప్పగించును. ఆయన టోటల్గా నా ముందర ఉన్న నేను జయించలేని దానిని నేను ఆశపడతాను. ఇది నాకు వద్దులే, నా వల్ల కాదులే అనుకున్న ప్రతిదీ టోటల్గా నాకు స్వాధీనపరచువాడు. నేను జస్ట్ అనుకోవడానికి కూడా వణికిపోయేటువంటి పరిస్థితి. జస్ట్ అలా అనుకోవడానికి కూడా జస్ట్ ఇది నాకు వస్తుందా, అమ్మో దీనికి నేను అర్హున్నా, ఇది నేను సాధించగలనా అని వదిలేసిన ప్రతిదాన్ని టోటల్గా ఆయన నీకు ఇవ్వడానికి, నీకు సామర్థ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అదే క్రిస్టియన్ లైఫ్ అండి. అదే క్రైస్తవ జీవితం. ఏంటి క్రిస్టియన్ లైఫ్ అంటే, నీవు ఏదైతే అనుకొని కోరుకొని అంత స్థాయి కాదులే, అది రీచ్ అవ్వలేంలే అని ఏదైతే నువ్వు వదిలేసింటావో దానిని లెక్కగట్టి టోటల్గా నీకు అప్పగించువాడు. టోటల్గా నీకు అప్పగించువాడు. మరొకసారి చూద్దాం. చదువుదాం. ఎక్కడి నుంచి? 43వ వచనం నుండి చదువుతూ వద్దాం. అందరం కూడా శ్రద్ధగా ప్రాక్టికల్గా ఈ భూమి మీద నమ్మితే దేవుని మహిమను చూచే దేవుని మాటను మనం చదువుతున్నాం. దీన్ని నమ్మితే దేవుని మహిమను మనము చూస్తాము. హల్లెలూయా. చూద్దాం. 43వ వచనం నుండి. సమూయేలు మొదటి పుస్తకము 17వ అధ్యాయము 43వ వచనం నుండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తలన తెగవేతును. ఇశ్రాయేలీయుల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో
గొల్యాతు తన దేవతల పేరు మీద శపిస్తూ ఉన్నాడండి. అసలే బలాఢ్యుడు, దుర్మార్గుడు, వీళ్ళందరూ వద్దు, నేను ఒక్కడిని వస్తాను. చాలా పొగరుబోతండి, చాలా గర్వం. తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తాను నమ్మిన దాన్ని బట్టి చాలా చాలా గర్వంగా, మరి శత్రువును చులకనగా, మరి వీళ్ళెంత అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే దావీదు ఒక్కడే గొల్యాతు ఎదుట నిలబడి మరి ఒడిసెను రాళ్ళను తీసుకొని మరి గొల్యాతు మీదకి వచ్చాడండి. అయితే కర్రను తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్క పిల్లని అనుకున్నావా అని దేవతల పేరు మీద శపించాడు దావీదును. అయితే దావీదు పలికిన మాటలు నిజంగా మనకు చాలా ప్రాముఖ్యమైనవండి. దావీదు పలికిన మాటలు చాలా ప్రాముఖ్యమైన. అవి దేన్ని సూచిస్తున్నాయంటే, అనుదినము దావీదు దేవునితో నిలిచి ఉన్నాడు అన్నదాన్ని సూచిస్తుంది. అనుదినము స్థిరముగా ఈరోజు ఉదయమే ఒక బ్రదరు పెట్టినటువంటి వాక్యాన్ని నేను చూశానండి. కన్సిస్టెన్సీ అంటే దాన్ని తెలుగులో ఏమనొచ్చు? మీ పక్కన అడగండి, స్థిరత్వం ఉందా? స్థిరంగా ఉన్నావా? స్థిరంగా ఉన్నావా, ఊగిపోతున్నావా? చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లక్షణం అండి. మనము చేసేది చాలా స్థిరంగా చేయాలి. అది బైబిల్ చదవడమైనా, చర్చికి రావడమైనా, ప్రభుతో సమయం గడపడమైనా, నీ పనిలో కూడా నీకు వ్యతిరేకత వచ్చినా, నువ్వు ఫెయిల్యూర్ను ఫేస్ చేసినా, ఇన్సల్ట్ను ఫేస్ చేసినా, నీ ఫ్యామిలీ నిన్ను నమ్మకపోయినా, కట్టుకున్న భార్య నమ్మకపోయినా, కట్టుకున్న భర్త నమ్మకపోయినా, పిల్లలు నమ్మకపోయినా, తల్లిదండ్రులు నమ్మకపోయినా, నువ్వు చేసే పని అది మంచిదైతే దాన్ని స్థిరముగా చేయడం ప్రారంభించు. అందులో ఎవ్వరూ కనుగొనని ఒక శ్రేష్టమైనది నువ్వే కనుగొంటావు. ఎవ్వరికీ అర్థం కాని ఒక అద్భుతమైనది నువ్వు మాత్రమే ఇన్వెంట్ చేస్తావు అక్కడ. అందుకనే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కొరకో, భర్త కొరకో, భార్య కొరకో, పిల్లల కొరకో, అన్నదమ్ముల కొరకో, సొసైటీ కొరకో నువ్వు ఏది కూడా చేయకూడదు. నీవు సాధించేంత వరకు నువ్వు స్థిరంగా చేస్తూ ఉండాలి. దావీదు ఒక సీక్రెట్ వెపన్ అన్నమాట. దేవుని చేతిలో బలమైనటువంటి, బలవంతుని చేతిలో బాణం వంటి వాడు దావీదండి. ఎక్కడ సిద్ధపడుతున్నాడు? అరణ్యములో సిద్ధపడుతూ ఉన్నాడండి. దావీదు అరణ్యంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. గొర్రెలను తీసుకెళ్తాడు, మళ్ళీ సాయంకాలం తీసుకొస్తాడు. వాళ్ళ మమ్మీ డాడీకి తెలిసిందంతా, వాళ్ళ అన్నలకు తెలిసిందంతా, స్నేహితులకు తెలిసిందంతా దావీదు గొర్రెల కాపరి అని. కానీ అందులో దావీదు అలా గొర్రెలు కాసుకుంటూనే దేవునితో స్థిరంగా ఉన్నాడండి. దేవునితో స్థిరంగా ఉండడం మాత్రమే కాదు, కానీ స్థిరంగా దేవుని గురించి, దేవుని సామర్థ్యం గురించి, దేవుని శక్తిని గురించి తెలుసుకుంటున్నాడు. ప్రతి దాంట్లో స్థిరంగా ఉన్నాడు. ఎలుగుబంటి వస్తే, సింహం వస్తే గొర్రెల కాపరిగా ఉండడాన్ని మానేయలేదు. చేతనైనంత వరకు దాని మీద విజయం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందులో కూడా కంటిన్యూషన్ ఉందండి. ఎక్కడ కూడా దావీదు గొర్రెల కాపరిగా ఉండడాన్ని మానలేదు, దేవునితో సహవాసాన్ని మానలేదు, దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుని గురించి తెలుసుకోవడం మానలేదు, దేవుని యందు ఆనందించడం మానలేదు. ఏ తెలిసిందనుకోండి దావీదుకు, ఏ మీద పాట పాడతాడండి. బి తెలిసిందనుకోండి, బి మీద పాట పాడతాడండి. సి తెలిసిందనుకోండి, సి మీద పాట పాడతాడండి. ఎలాగనైనా సరే దావీదు తన తండ్రి ఇచ్చినటువంటి పనిలో స్థిరంగా ఉన్నాడు, దేవుని విషయంలో స్థిరంగా ఉన్నాడు, తన గొర్రెలను కాపాడుకోవడంలో స్థిరంగా ఉన్నాడు. శత్రువు ఉన్నా సరే దృఢత్వాన్ని కోల్పోకుండా ఉన్నాడండి. ఇప్పుడు దావీదుకి ఏం అలవాటైందంటే, ఎలుగుబంటి అయినా ఒకటే, సింహమైనా ఒకటే, గొల్యాత్ అయినా ఒకటే, ఫిలిస్తీన్లైనా ఒకటే, ప్రపంచంలో ఉన్న శత్రువులందరూ ఒకటే, దేవుని ముందర నథింగ్. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో స్థిరంగా మన జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే వాక్యం బైబిల్కి బూజు పట్టి ఉంటుందండి. బైబిల్కి ఏం పట్టి ఉంటుంది?
బూజు పట్టింటుందండి. రోజు స్పైడర్ తెలుసు కదండి, స్పైడర్ మీకు స్పైడర్ మ్యాన్ తెలుసేమో కానీ మామూలుగా సాలెపురుగు అంటారు కదా, అది ఒక 4-5 కలిసి బైబిల్ను దానికి తెలిసిన దాంతో కవర్ చేస్తుంటాయి అన్నమాట, డస్ట్ పట్టకుండా. మనం బాగా బైబిల్ చదివామనుకోండి, బ్రదర్ ఏం చేస్తున్నారంటే ఏం చేయట్లేదు బ్రదర్ అంటారు. బాగా బైబిల్ చదివామనుకోండి, మనం ఏం చేయమండి, జీవితం మీద విరక్తి, తిండి కూడా తినరండి, మంచి బట్టలు వేసుకోరు, డబ్బులు సంపాదించరు, ఉద్యోగం చేయరు, ఏమి చేయరండి. బైబిల్ మాత్రం బ్రహ్మాండంగా చదువుతారండి. ఎక్కడన్నా బైబిల్లో ఇది చేస్తే అది ఉండదు, అది చేస్తే ఇది ఉండదు అని ఉందండి బైబిల్లో? దేవుడు పిలిచిన ఎవరినైనా సరే దేవుడు వ్యర్థంగా అలా పెట్టేశాడా? చెప్పండి. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే అవ్వచ్చు, యేసయ్య అవ్వచ్చు, దేవునితో ఉన్నట్టుంది, కానీ జీవితాంతం దేవునితోనే ఉన్నట్టు, దేవునితో సమయం గడిపినట్టు ఉందండి బైబిల్లో? ఉందా? చల్లటి పూటనో, రాత్రంతనో, లేకపోతే మధ్యాహ్నమో. దావీదు కూడా రాజైన తర్వాత దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడంట. 7 మార్లా లేకపోతే 24 గంటలా? క్రైస్తవులంగా మనము ఒక విషయాన్ని రియలైజ్ అవుదాం. ఎందుకో తెలుసా? దేవుడు నీ అభివృద్ధి కొరకే ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడానికే ఉన్నాడు. ఆయన నిన్ను తలగా ఉంచడానికి ఉన్నాడు. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథం మొదటి పుస్తకము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు స్టేట్మెంట్ అండి, దావీదు స్టేట్మెంట్. దావీదు, నాకు బైబిల్లో ఇద్దరు చాలా ప్రాముఖ్యంగా నేను తీసుకుంటానండి. పాత నిబంధనలు అయితే దావీదును, క్రొత్త నిబంధన పాత నిబంధనలో అబ్రహామును, యేసుక్రీస్తు తర్వాత ఇద్దరినే నేను చాలా సీరియస్గా తీసుకుంటానండి. మిగతా వాళ్ళంటే సీరియస్ లేదా అని కాదండి. ఎందుకంటే ఒక ఆయన లేకుండా ఆశీర్వాదమే లేదండి. ఒక ఆయన లేకుండా యేసుక్రీస్తే మనకు తెలియదండి. ఒక ఆయన లేకపోతే దేవుని హృదయం ఏంటో తెలియదు మనకి. నా హృదయానుసారుడు అన్నాడండి. ఇంకో మాట ఏంటంటే మత్తయి 2 క్యారెక్టర్లతో తన సువార్తను ప్రారంభిస్తాడు. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మిగతా వాళ్ళందరూ వద్దా? కావాలి. మిగతా వాళ్ళందరి జీవితంలో సైతాన్ పనిచేశాడా? సైతాన్ పనిచేసిన దానికంటే దేవుడు అధికంగా పనిచేసి ఉన్నాడు. కావాలి, కరెక్టే. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి నా విశ్వాస జీవితానికి ఎప్పటికప్పుడు ఇలా ఆలోచిస్తేనే ఒక్కసారిగా శక్తి బలం వస్తుంది కదా, ఇన్స్టెంట్గా. మీ పక్కన నువ్వేం తింటే ఇన్స్టెంట్గా బలం వస్తుంది. కొంతమంది కాఫీ తాగితే రిఫ్రెష్ అయిపోతారు, కొంతమంది టీ తాగితే రిఫ్రెష్ అయిపోతారండి, కొంతమందికి మటన్ వాసన అలాగా, కొంతమందికి చికెన్, కొంతమందికి ఏదో ఉంటుందండి. ఇంకా అలాగా నా విశ్వాస జీవితానికి అలాగా అబ్రాహాము జీవితం అలా తాకేసరికి, అలా ఆలోచించేసరికి నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుందండి. అలానే దావీదు, ఇంకా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి లేదు. ఆయనే మన ధైర్యం, ఆయనే మన జీవితం. హల్లెలూయా. మిగతా వాళ్ళని వదిలిపెట్టకండి దయచేసి. నా అనుభవంలో నేను చెప్తున్నానండి, ఓకేనా? మనకు అందరూ అవసరమే. బాగా గమనించండి, దావీదు పలికినటువంటి మాటకు దావీదు పొందిన ట్రైనింగ్ అర్థమవుతుందండి. దావీదు విశ్వాసం అర్థమవుతుంది, దావీదు జ్ఞానం అర్థమవుతుంది. దావీదు స్థిరముగా దేవునితో నిలబడిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. ఏదో కష్టం వస్తే ఎక్కువ బైబిల్ చదివి, కష్టం లేకపోతే అలా కాదు. కష్టంతో, వ్యాధితో,
సుఖముతో ఏం సంబంధం లేకుండా దేవుడు దేవుడు అని నమ్మి ప్రభుతో స్థిరముగా నడిచినటువంటి స్థిరత్వాన్ని దావీదు మాటల్లో మనం చూస్తామండి. మీ పక్కన చెప్పండి, ఎవరు లేకపోతే మన మాటలు కోటలు దాటుతాయండి. అదే గొల్యాతు వచ్చినాడు అనుకోండి, అప్పుడు దాటాలి కోటలు, అప్పుడు దాటాలి. అది అంత ఆషమాషి విషయం కాదండి. ప్రాక్టికల్ లైఫ్లో వాక్యం చెప్పి నేనైనా వింటున్న మీరైనా ఎవరమైనా సరే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు మాట్లాడే మాట, నీ ఆలోచన విధానము, నువ్వు నమ్మే దాని విధానము నీ యొక్క దేవునితో నిలిచిన జీవితాన్ని చూపిస్తుంది. అందుకనే విశ్వాస జీవితంలో విశ్వాసానికి పరీక్ష వస్తుంది. విశ్వాస జీవితంలో విశ్వాసానికి పరీక్ష వస్తుంది. నీ శరీరానికి పరీక్ష రావట్లేదు, నీ మైండ్కు పరీక్ష రావట్లేదు, నీ జ్ఞానానికి పరీక్ష రావట్లేదు. బట్ నువ్వు విశ్వసించుతున్న దాని మీద నీకు పరీక్ష వస్తుంది. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాన్ని ఎంత నమ్ముతావు అనే దానికి పరీక్ష ఉంది నీ జీవితంలో. రాకూడదు, ఎగ్జామ్సే ఉండకూడదు అనిపిస్తుంది స్టూడెంట్స్కి. అసలు ఎగ్జామ్స్ లేకపోతేనే బాగుంటాయి అనిపిస్తుంది. కానీ నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుందా? నారాయణ కాలేజీలో, చైతన్య కాలేజీలో ఎవ్రీడే ఉంటుందండి. ర్యాంకులు కూడా అక్కడే వస్తాయి ఎక్కువ. నేనేం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదండి. అటువంటి కాలేజెస్లో రోజు ఎగ్జామ్స్, లేకపోతే వారానికి ఒకసారి ఎగ్జామ్. నువ్వు వారం అంతా చదివావు కదా, 3 days చదివావు కదా, దాంట్లో నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని టెస్ట్ చేసుకోవడానికి ఎగ్జామ్ ఉంటుందండి. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సమూయేలును అలానే పెట్టుకుందామండి. సమూయేలు పుస్తకాన్ని అలానే పెట్టుకుని మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. చెదిరిపోయారంటే అర్థం ఏంటి? ఏదన్నా జరిగితే చెదిరిపోతారా, లేకపోతే ఉట్టుగొట్టుగానే చెదిరిపోతారా? అంటే దాని అర్థం ఏంటంటే శోధనలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో వాళ్ళ యొక్క క్రైస్తవ జీవితానికి విరోధముగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో ఉండలేక వాళ్ళు అటు ఇటు చెదిరిపోయారండి. ఎక్కడ చెదిరిపోయారు? దేశంలో చెదిరిపోయారా, దేశాలకు చెదిరిపోయారా? దేశాలకే చెదిరిపోయారంటే లెక్కేసుకోండి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో యాకోబు వాళ్ళకు రాస్తున్నాడు. చూద్దాం 1వ వచనం నుండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే పరీక్ష ఎక్కడికి వస్తుంది? ఎందులో, ఏ సబ్జెక్ట్లో నీకు ఎగ్జామ్ ఉంటుంది? దేనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి నీకు? ఎవరిని నమ్మిన విశ్వాసం? దేని నమ్మిన విశ్వాసం? అందరూ చెప్పండి. యేసుక్రీస్తును నమ్మిన క్రైస్తవ జీవితానికి, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును నమ్మిన క్రైస్తవ జీవితానికి పరీక్ష వస్తుంది. పరీక్ష అన్నది నా స్థితిని చూపిస్తుంది. పరీక్ష అన్నది నా జ్ఞానాన్ని చూపిస్తుంది. పరీక్ష అన్నది నా స్థిరత్వాన్ని చూపిస్తుంది. పరీక్ష అన్నది నా అభివృద్ధిని చూపిస్తుంది. ఎవరి కొరకు పరీక్ష కాదు, అది నా కొరకే. నేను తెలుసుకోవడం కొరకే నా విశ్వాస జీవితానికి పరీక్ష వస్తుంది. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీకేమి ఎగ్జామ్ లేదంటే నువ్వు యేసుప్రభుని ఎప్పుడో వదిలేసావని అర్థం. నీకు అసలు శోధనలే లేవు. సుఖంగా ఉందబ్బా జీవితం, స్తోత్రం నాయన, ఈ సుఖవంతమైన జీవితం నాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన, 10 సంవత్సరాలు అయింది, ఏం శోధన లేకుండా నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. నువ్వు ఎప్పుడో యేసుక్రీస్తుని వదిలేసావు, లోకంతో కలిసిపోయావు, కాంప్రమైజ్ అయిపోయావు. ఇక్కడ మనము చదివినటువంటి
వాక్య భాగంలో మళ్ళా సమూయేలు పుస్తకం మొదటి పుస్తకంలోకి వద్దామని 2 విషయాలను దావీదు యొక్క ఆయుధాలను, గొల్యాతు యొక్క ఆయుధాలను, దావీదు వాడాలనుకున్న ఆయుధం, గొల్యాతు వాడాలనుకున్న ఆయుధం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు 43వ వచనం నుండి 17వ అధ్యాయం, సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 43వ వచనం. ఫిలిష్తీయుడు, కర్ర తీసుకొని నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. 45వ వచనం మళ్ళీ చదువుదాను. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. గొల్యాతు దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయంటే గొల్యాతు యొక్క శరీరం. ఆ శరీరాన్ని చూస్తేనే శత్రువు వీంతో ఎందుకు లేని పారిపోతారండి. ఫస్ట్ ఆయుధం ఏంటంటే గొల్యాతు శరీరం. 2, గొల్యాతుకున్న ఆయుధాలు ఏంటి? కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వస్తున్నాయి. ఇవి గొల్యాతు ఆయుధాలు అండి. అయితే దావీదు ఏంటో చూద్దాం. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. పేరట అంటే ఇండియన్ అంబాసిడర్. ఈరోజు నీ క్రిస్టియానిటీ ఏంటో నీకు అర్థం అవ్వాలండి. శోధన గుండా వెళ్తున్నా నీ క్రిస్టియన్ లైఫ్ ఏంటో నీకు అర్థం కావాలి. నువ్వు ఏదైనా సాధించాలి అన్నప్పుడు దాన్ని సాధించలేకపోతుంటే నీ క్రిస్టియన్ లైఫ్ ఏంటో నీకు అర్థం కావాలి. యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. యెహోవా పేరట అంటే నిన్ను నీ పేరు చెప్పి ఎవరైనా ఒక మోసం చేస్తే అది ఎవరి మీదకి వస్తుందండి? చేసినవాడు మాత్రమే కాదు, కానీ పేరు ఎవరిదో వాళ్ళకు కూడా వస్తుందా రాదా? ఇంకా ఎక్కువ వస్తుందా రాదా? ఇప్పుడు దావీదు యెహోవా పేరట అంటే దావీదు దేవుని స్థానంలో గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు ఆయుధం ఏంటి? చెప్పాలండి. యెహోవా పేరట నేను వస్తున్నాను అంటున్నాడండి. వెంటనే ఆకాశం నుంచి దుర్మార్గుడా, నీ ముందర గొల్యాతు ఉంటే నువ్వు కొట్లాడుకో, మీ అన్నల సైన్యంలో ఉంటే మీ అన్నలు తీసుకుపోయి నువ్వు కొట్లాడుకో, లేకపోతే నీకు బామర్దులు ఉంటే బామర్దులు తీసుకుపోయి నువ్వు కొట్లాడుకో, అంతేగాని నా పేరట అని నా పేరును వాడావంటే నీ పని అయిపోతుంది, ఇప్పుడే అగ్ని దిగొచ్చి నిన్ను కాల్చును గాక ఉందండి. వెంటనే అంటే దాని అర్థం ఏంటి? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఇద్దరు కూడా కలుపుకొని వచ్చారు. దేవుడు, దావీదు ఇద్దరు కలిసి గొల్యాతును రైజ్ చేశారండి. ఫిలిస్తీన్లు కాదు, ముందు గొల్యాతును రమ్మను, గొల్యాతును రైజ్ చేసి పెట్టాడు దేవుడు. గొల్యాతు వచ్చాడు, ఫిలిస్తీ సైన్యం అంతా కాదు, ముందు నన్ను జయించండి అని గొల్యాతు చెప్పేటట్లుగా గర్వము, ఆ అతిశయము అంతా బయటకు వచ్చేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. ఇజ్రాయేలీయులు భయపడ్డారు, సైన్యం భయపడింది, రాజు భయపడ్డాడు, అందరు భయపడ్డాడు. కానీ ఒక సీక్రెట్ వెపన్ ఉంది. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. హల్లెలూయా. దేవుడు సీక్రెట్ వెపన్ను తయారు చేసి పెట్టుకున్నాడు అడవిలో. మీ పక్క వాళ్ళు చెప్పండి, టయానికి స్విగ్గీ పని చేయడానికి, జొమాటో పని చేయడానికి,
వాళ్ళ అన్నలు బుక్ చేశారు, డాడీ మటన్ బిర్యానీ. డాడీ వెంటనే దావీదును పంపించాడండి, పోయి ఈ ఫుడ్డు మీ అన్నలకి ఇచ్చి రాపో అని. ఇదంతా ప్లాన్ గీసింది ఎవరండి? దేవుడా కాదా అండి? ఎందుకు? అస్సలు గొల్యాతు పుట్టిందే దావీదు కొరకండి. గొల్యాతు ఫుల్లు రోజు జిమ్కి వెళ్ళి కండలు పెంచి బాడీ పెంచి, మామూలు హైట్ కాదండి గొల్యాతు, భయంకరమైన హైటు. అలా పుట్టడానికి కారణము దావీదండి. ఎందుకంటే ఒకరోజు వస్తుంది, దావీదు ఆ బలవంతుని జయిస్తే దావీదుకు మంచి పేరు రావాలండి. ఇప్పుడప్పుడు దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన నిన్ను దరిద్రతలో పెట్టేదా, గొప్ప చేసేదా? ఎంత గొప్ప చేసేదో తెలుసా అండి? దావీదే చెప్తాడు అన్నమాట. చూద్దాం 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. మీ పక్క వాళ్ళు చెప్పండి, తల ఎందుకన్నాడు చెప్పండి. నీ తల తెగవేతునని ఎందుకన్నాడు చెప్పండి దావీదు. మనకు కూడా ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మనకు కూడా నీ తల తీస్తా అంటూ ఉంటామండి. దానికి ఏం మీనింగ్ ఉండదు. కానీ దావీదు తల తీస్తాడంటే మీనింగ్ ఉంటుందండి. ఎందుకో తెలుసా? నీ తల తీస్తే నేను తలగా ఉంచబడతాను అని అర్థం. దేవుడు తను నమ్మిన వాడిని ఎలా ఉంచుతాన్నాడు? దేవుడు తను నమ్మిన వాడిని ఎలా ఉంచుతాన్నాడు? దేవుడు తను నమ్మిన వారిని ఎలా ఉంచుతున్నాడు? తలగా ఉండడానికి దావీదు గొల్యాతు తలను తీయడానికి మాట్లాడుతూ ఉన్నాడండి. నీలాగా అలాగా కోపం వచ్చి నీ తల తీస్తా, నీ అంతు చూస్తా, అమీర్పేట సర్కిల్కి రా, మళ్ళీ పుస్సని పోతుందండి మన కోపం. సారీ. దావీదు నీ తల తీస్తాను ఎందుకన్నాడో తెలుసా? దేవుడు తను నమ్మిన వారిని తలగా ఉంచుతానన్నాడు కాబట్టి నీ తల తీస్తే నేను తలగా ఉంచబడతాను ఈ భూమి మీద. ఈ ప్లాన్ అంతా ఎవరిదండి? మరి ఎందుకు మిగతా వాళ్ళకి అర్థం కాలేదు? దావీదుకి ఒకరికి అర్థమైంది. ఎందుకు సౌలుకు అర్థం కాలేదు? ఎందుకు సైన్యానికి అర్థం కాలేదు? ఎందుకు సైన్యానికి యుద్ధానికి సంబంధం లేని గొర్రెల కాపరికి అర్థమైంది? దానికి కారణం ఏంటంటే, దేవుడు దేంతో నీకు జయమనిస్తాడు అంటే, చూద్దాం. దీన్ని బట్టి తెలుస్తుంది లోకానికి అన్నాడండి. ఇశ్రాయేలీయుల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. బాబా ఎవరందరూ తెలుసుకోవాలంట? ఇజ్రాయిల్లో దేవుడున్నాడని ఎవరెవరు తెలుసుకోవాలంట? ఎవరందరూ తెలుసుకోవాలంట? తెలుసుకోవాలని నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దీన్ని అంత ఈజీగా ఆ రోజుల్లో ఏదో జరిగింది కానీ ఈ రోజుల్లో ఇది వర్కౌట్ అవ్వదని తీసి పక్కన పెడదామా? అందుకనే దావీదు జీవితాన్ని, అబ్రహాము జీవితాన్ని పక్కకు పెట్టడానికి ఎంత మాత్రము ప్రయత్నం చేయనండి. ఎందుకో తెలుసా అండి? ప్రాక్టికల్గా దేవుడు ముందే ప్లాన్ చేసి పెట్టాడండి. శత్రువును రైజ్ చేయడం, శత్రువును జయింపజేయడం. శత్రువును రైజ్ చేయడం, నీకు తెలియకుండానే కొన్ని ఆలోచనలు నీకు వస్తాయి, కొన్ని కోరికలు నీకు వస్తాయి. అది వద్దులే, మనం రీచ్ అవ్వలేంలే, మనం దాన్ని సాధించలేంలే, అంత పెద్ద బిజినెస్సా, అంత గొప్ప పనా, ఇంత గొప్ప పొజిషనా, ఇంత గొప్ప చదువా, నా వల్ల కాదులే, అంత జ్ఞానం లేదులే, మనకంత సీన్ లేదులే. నీకు లేదని దేవునికి తెలిసే నీ కొరకు అన్ని స్కెచ్లు వేసి పెట్టేశాడు ప్రభు. నిన్ను ఎలా తలగా ఉంచాలి అంటే,
ఆయన గొల్యాతు తలను నీ ముందర పెట్టాడు కదా. ఎరికో పట్టణం నీకు కావాలంటే నువ్వు దేన్ని డీల్ చేయాలి? ఎరికో గోడలను నువ్వే డీల్ చేయాలి. ఈ ఉదయకాల దినమున నీవు ఏ దేవుడిని అయితే నమ్మావో, ఏ యేసుక్రీస్తును ప్రభువుగా నువ్వు స్వీకరించావో, ఆ ప్రభువు ఈ భూమి మీద ఈరోజు ఇప్పుడున్నటువంటి యుగంలో, ఇప్పుడున్నటువంటి ఈ సీజన్లో, ఇప్పుడున్నటువంటి ఈ నెలలో ఆయన నీ కొరకు ఎలా నిన్ను రైజ్ చేయాలో, ఎలా నిన్ను గొప్ప చేయాలో ఆయన నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అది నీకు ఎలా అర్థమవుతుంది? నువ్వేమో క్రైస్తవ భక్తిలో మునిగిపోయి ప్రార్థన అనేది కేవలం భక్తి మాత్రమే, ఒక మత సంబంధమైనదే, ఒక సాంప్రదాయ సంబంధమైనదే. ఆయనకు ప్రార్థన చేయకపోతే ఆయన నా దగ్గర ఉన్నవి తీసేసుకుంటాడు. మీ పక్కలు చెప్పండి, అంత ఘనమైనవి ఏమున్నాయి నీ దగ్గర? అంత దేవుడు తీసుకునే అంత గొప్పవి ఏమున్నాయి అమ్మ నీ దగ్గర? అడగండి. ఆ దేవుడు నీ దగ్గర తీసుకోవడానికి అంత గొప్పవి ఏమున్నాయో? చాలాసార్లు మనం బైబిల్ చదవకపోతే దేవుడు ఇంకా శిక్షించేస్తాడు. ప్రార్థన చేయకపోతే, రెగ్యులర్గా చర్చికి వెళ్ళకపోతే దేవుడు నన్ను వేసేస్తాడు అన్న విధానంలో మనం చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాము, మనము అక్కడే ఉండిపోతామండి. కానీ నువ్వు స్థిరముగా ఆయనతో ఉండడం నేర్చుకుంటే, ఒకసారి మనము రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. రోమ 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. మరొకసారి చూద్దాం. 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, దేవుని రాజ్యము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏంటంట? నీతి సమాధానము. ఏది కాదంట? భోజనము పానము కాదు. ఏదంట? నీతి సమాధానము. ఎంతమంది చర్చిలో లాఫింగ్ అనాయింటింగ్ అని నవ్వి, ఆ లాఫింగ్ అనాయింటింగ్ అని అనుకొని ఇంటికి పోగానే మళ్ళీ క్రయింగ్ అనాయింటింగ్ కూడా ఫ్లో అయి ఉంటుంది. చర్చిలో బాగా నవ్వుతామండి, మరి ఇంటికి వెళ్ళి మళ్ళీ సేమ్ పరిస్థితులకు ఏడుస్తూ ఉంటాం. చర్చిలో నవ్వుతాం, ఇంటికి వెళ్ళి ఏడుస్తాం. ఇంతేనా క్రైస్తవ జీవితం? ఇంతేనా దేవుని శక్తి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఇంతేనా? చాలాసార్లు పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని క్రైస్తవులమైన మనమే, ఇంకా హోలీ స్పిరిట్తో ఫిల్ అయిన మనమే, ఇంకా అన్య భాషలు మాట్లాడే మనమే దాన్ని ఆపరేట్ చేయడంలో మనకే తేడా ఉంటుందండి. దాన్ని నమ్మడంలో మనకే తేడా ఉంటుందండి. బైబిల్ ఎక్కడ కూడా దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్పలేదు. వెంటనే దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఏంటంట? నీతి సమాధానము. నీతి అంటే, యేసు క్రీస్తు ఎవరి జీవితంలో అయితే ఉన్నాడో, క్రీస్తులోనికి ఎవరైతే బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నారో, ఆ యేసు క్రీస్తే వారికి నీతి అయి ఉన్నాడు, దేవుని నీతి అయి ఉన్నాడు. మరొకసారి నేను చెప్తాను, ఎవరి జీవితంలో అయితే యేసు నా ప్రభువు అని ఒప్పుకున్న అనుభవం ఉంటుందో, ఎవరైతే క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకొని ఉన్నారో,
వారికి యేసుక్రీస్తే నీతి అయి ఉన్నాడు, దేవుని నీతి అయి ఉన్నాడు, దేవుడు అనుకునే నీతి అయి ఉన్నాడు. ఇది ధర్మశాస్త్రమునకు వెలుపల జరిగినటువంటి విషయము. ధర్మశాస్త్రమునకు సంబంధించి కాదు, ధర్మశాస్త్రమునకు వెలుపల ఉన్నటువంటి క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం ధర్మశాస్త్రంలో లేదు. క్రైస్తవ జీవితము ధర్మశాస్త్రమునకు వెలుపల ఉన్నటువంటి జీవితము. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, నువ్వు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, చర్చికి వచ్చి ఆరాధించడం, వ్యక్తిగతంగా ఆరాధించడం, ఇది కేవలము ఇది దేవుని కొరకు నువ్వేదో చేస్తున్న మెహర్బానీ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఒక భక్తి సంబంధమైనది మాత్రమే అని నువ్వు అనుకోవద్దు. ఇదేంటంటే దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద శక్తివంతమైన కార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను తనతో నిలబెట్టుకున్నాడు. ఆయన నీతో నిలబడడం కాదు, నువ్వు ఆయనతో నిలబడి ఆయనతో పాటు నడిచేటువంటి శక్తివంతమైన క్రైస్తవ జీవితం ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. నిన్ను గొప్ప చేయడానికి ఈ భూమి మీద ఎవరి పక్షముగా, ఎవరి నామములో దావీదు గొల్యాతు మీదకి వచ్చాడు? యెహోవా పేరట నేను వస్తున్నాను అన్నాడు. మీ పక్కన చెప్పండి, యెహోవా పేరట కాదు, అది యెహోవా ప్లాన్ ప్రకారం నేను వస్తున్నాను. మీ పక్కన చెప్పండి, నీ జీవితంలో శోధనలు వచ్చాయంటే భయపడొద్దు. నువ్వు క్రైస్తవుని కాకపోతే భయపడు. నువ్వు క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు వచ్చే శోధనలు నువ్వు జయించలేవు అనుకున్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుని ప్లాన్ ఉంది, దేవుని పర్పస్ ఉంది, నిన్ను గొప్ప చేసే ఆలోచన దేవునికి ఉంది. అది నీ ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లం అవ్వచ్చు, అది ఏదైనా సరే, అది ఎటువంటి శోధన నీకు వచ్చినా ఆ శోధన నిన్ను నాశనం చేయడానికి వచ్చింది కాదు. అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ నువ్వు కూడా దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని నామములో క్రీస్తుతో నువ్వు పోరాడడం నేర్చుకోవాలి, ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. అందుకనే నీ స్థిరత్వము వాక్యముతో, నువ్వు స్థిరంగా శోధనలతో సంబంధం లేకుండా, ఇబ్బందులతో సంబంధం లేకుండా, నా మానసిక స్థితి, నా బాధనే, వాక్యమే. ప్రభు నీ దుఃఖములో ఎంత ఘనమైన కార్యాలు చేస్తాడో చూడు. గొల్యాతు వచ్చాడు అంటే ఇజ్రాయేలీలందరూ నాశనమైనట్ట కదా. ఆ విషయం వాళ్ళకి అర్థమైందా లేదా? ఇజ్రాయేలీలకి, సైన్యానికి అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మరి దావీదు ఎందుకు ఉన్నాడు? దావీదును ఎందుకు దేవుడు అంతటా దావీదును దేవుని ఆత్మ ప్రేరేపించగా యుద్ధ భూమికి వెళ్ళను ఉందండి బైబిల్లో. మీ పక్కన చెప్పండి, క్యారేజ్ తీసుకెళ్ళాడండి. మీ పక్కన చెప్పండి, తీసుకెళ్ళింది క్యారేజే, కానీ దేవుని ప్లాన్ను క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. దేవుని ప్లాన్ క్యారీ చేసుకుంటూ దావీదుని తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఏ రోజు కూడా నీ క్రైస్తవ జీవితంలో ఏ పరిస్థితి కూడా నిన్ను నాశనం చేస్తుందని నమ్మొద్దు. ఎందుకంటే పరిస్థితుల మీద నిన్ను అధికారిగా దేవుడు ప్లాన్ చేసి పెట్టి ఉన్నాడు. నీ వ్యక్తిగత శోధనలు నీ వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగపడతాయి. నీ వ్యక్తిగతంగా ఎవ్వరికీ నువ్వు చెప్పుకోలేని నీ బలహీనతలు నిన్ను ఎవ్వరూ నమ్మలేని బలమైన స్థితిలోకి తీసుకొస్తాయి. అందుకనే యేసుక్రీస్తు నీ కొరకు నీతి అయి ఉన్నాడు. అందుకనే నీ జీవితము దేవునితో సమాధానపరచబడింది. పరిశుద్ధాత్మ యందలి ఆనందములో నువ్వు కొనసాగుతున్నావు. హల్లెలూయా. వచ్చే వారం ధ్యానిద్దాం, అసలు క్రిస్టియన్ లైఫ్ ఎందుకు సెలబ్రేషన్, ఎందుకు పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్న జీవితం, సెలబ్రేషన్ అన్న జీవితం ఎందుకు? ఏదో చర్చికి వచ్చి ఆనందించడం, సంతోషించడం కాదు. ఎవ్రీ మూమెంట్లో, ఎవ్రీ సెకండ్ ప్రభులో నువ్వు ఆనందించేటువంటి వ్యక్తిగా నీకు క్రైస్తవ జీవితం ఇవ్వబడింది. ఏ రోజైతే నువ్వు బాప్తిసం పొందావో, ఏ రోజైతే క్రీస్తుని ధరించుకున్నావో, ఏ రోజైతే క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నావో, ఆ రోజు మొదలుకొని పరిశుద్ధాత్ముడు నిన్ను దేవునితో ఉండేటట్లుగా, ఆయన ప్లాన్ ప్రకారం ఉండేటట్లుగా, ఆయన రూపంలో ఉండేటట్లుగా, ఆయన ప్రభావంలో ఉండేటట్లుగా, ఆయన స్వారూప్యంలో ఉండేటట్లుగా, ఆయన శక్తిలో ఉండేటట్లుగా నిన్ను ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయన నీలో ఉండి ఎడ్యుకేట్ చేస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. ఒక్కసారి ఈ విషయంలో నువ్వు స్టాండర్డ్ అవుతే, స్థిరంగా నిలబడితే, అప్పుడు అర్థమవుతుంది లోకానికి నువ్వు వేస్ట్ ఫెలోవా,
నువ్వు మోస్ట్ వాంటెడ్ పర్సన్వా? చాలామంది మోస్ట్ వాంటెడ్ ఉంటారండి. కనిపిస్తే కాల్చివేత, తల మీద 2 కోట్ల అవార్డు ఆ వ్యక్తిని ఎవరైతే చంపుతారో పట్టిస్తారో ఉంటుంది. కానీ నీ క్రైస్తవ జీవితం అటువంటిది కాదు. అందుకనే నీ క్రైస్తవ జీవితంలో వెంటనే మనుషుల ముందర నువ్వు గుర్తింపబడలేవు. నీ క్రైస్తవ జీవితంలో వెంటనే నువ్వు రికగ్నైజ్ చేయబడవు. నువ్వు పనిచేసే చోట, నీ బిజినెస్లో, నీ ఉద్యోగంలో నువ్వు రికగ్నైజ్ చేయబడవు. నీ ఇంట్లో అసలు రికగ్నైజ్ చేయబడవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నువ్వు ప్రభుతో కలిసి ఆయనతో నీతో ఆయన అమ్మమ్మమ్మమ్మ 2 స్నేహితులు ఉన్నారనుకోండి, బ్రహ్మాండమైన ప్లాన్ చేస్తాడు 3వ వాటిని కూలగొట్టడానికి కదా. మీరిద్దరు మంది కొంపలను కూల్చడానికి భలే జతైనారా అంటుంటారండి ఊర్లలో. మీ పక్క వాళ్ళు చెప్పండి, సాతాను కొంపను కూల్చడానికి ఈరోజు క్రైస్తవుడు ఒకటైపోయారు. ఈ విధంగా నీ క్రైస్తవ జీవితం నీకు అర్థం కాకపోతే నువ్వు ఎవ్రీ డే ఈ క్రైస్తవ జీవితంలోకి వచ్చినందుకు పశ్చాత్తాపడతావండి, రిపెంట్ అవుతావు. ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాను నేను? ఎదుగుబోదుగు లేని జీవితం, ఎప్పుడు కరువే. మరి ఆయన నీ నిమిత్తము దరిద్రుడై తన దారిద్రత వలన నీకు ఐశ్వర్యం అంటే డాలర్స్ కాదండి. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రింటింగ్ మిషన్. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా అండి? రూపీస్ కాదు, రూపీస్ను ప్రింట్ చేసే మిషన్. ఒక మిషన్, ఆ మిషన్ ఏంటో తెలుసా? డాలర్లను ప్రింట్ చేస్తుంది లీగల్గా, రూపీస్ను ప్రింట్ చేస్తుంది లీగల్గా, బిజినెస్లను ప్రింట్ చేస్తుంది లీగల్గా, ఉన్నతమైన ఉద్యోగాల్లో కూర్చుండబెడుతుంది లీగల్గా. అది క్రిస్టియన్ లైఫ్ అండి. దేవుడు తను నమ్మిన వారిని. అందుకనే దావీదు అన్నాడు, నీ తలను తెగవేతును. దయచేసి ఇటువంటి క్రిస్టియానిటీలో నిన్ను దినము నిన్ను ఎడ్యుకేట్ చేయడానికి పరిశుద్ధాత్ముడు నీ బోధకుడుగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు అండి. 24 గంటలు బాబా మా అమ్మ కదా పప్పన్నం తిన్నాను, ఎప్పుడు మటన్ తిన్నాను. చాలామంది పరిశుద్ధాత్మని ఏమనుకుంటారంటే ఆదరణకర్త, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు నన్ను ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎందుకు యేసుక్రీస్తుని నీకు నీతిగా ఇచ్చాడంటే నీతో అనేక విషయాలు చెప్పాలని. ఎందుకు నీతో సమాధానకరమైన స్థితిని ఇచ్చాడంటే నీకు అనేక విషయాలు షేర్ చేసి భూమి మీద నిన్ను తలగా ఉంచాలని. అలాంటిదే కాకపోతే నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టేయచ్చు. అందుకొరకు కాకపోతే కాదు, నిన్ను శిక్షించడానికే, నిన్ను నాశనం చేయడానికే నేను రక్షించుకున్నాను అని కనుక అంటే ఈరోజు ఆయన వదిలిపెట్టుకోవచ్చు అండి. అట్లా ఆయన బైబుల్ అనలేదు, ఈరోజు కూడా అనడు. ప్రతి దానికి పర్పస్ ఉంది, మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం చేయించువాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. ఆయన పక్షముగా, ఆయన పేరు మీద, ఆయన నామములో, ఆయన కొరకు, ఆయనతో పాటు అన్న క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించవలేదో? కేవలం నువ్వే పోరాడుతున్నావేమో, నువ్వే ప్రయాసపడుతున్నావేమో. యువతకాల మన సంఘంతో ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నీవు ఆయన కలిసి గొప్ప జయాలను చూడబోతు, గొప్ప అభివృద్ధిని లోకానికి చూపించడానికి, ఇశ్రాయిల్లో దేవుడున్నాడని లోకము తెలుసుకొనున్నట్లు ఆయన కర్ర చేత, కత్తి చేత కాదు,
ఆయన ప్లాన్ ప్రకారము ఆయనే ఆయుధమై ఉన్నాడు. ఆయన నిన్ను ఆయుధముగా చేసుకొని ఉన్నాడు. ఈరోజున్న ఏ బాధ, ఏ దుఃఖం, ఏ నిర్జీవంనైనా నువ్వు నమ్మి కృంగిపోయి ఉంటే ధైర్యం తెచ్చుకో. ఆయన నీ పక్షముగా ప్లాన్ కలిగి ఉన్నాడు, ప్రణాళిక చేసి ఉన్నాడు. ప్రతి శోధన నీ హెచ్చింపు కొరకే, ఘనత కొరకే. నీ జీవితంలో ఎవరుండాలి, ఎవరుండకూడదు, ఆయన ప్రణాళిక. ఇటువంటి శక్తివంతమైన క్రైస్తవ జీవితం నువ్వు తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నీకు అనుగ్రహించబడింది. ఆయనే మన నీతి అయి ఉన్నాడు. ఆయనే దేవుని నీతి అయి ఉన్నాడు. నువ్వు చేసేది కాదు, దేవుని ప్లాన్ నీ పట్ల డిఫరెంట్గా ఉంది. ఆయనతో సమయం గడుపు. ప్రభా, నువ్వు గొప్ప చేయడానికి ఏ ఏ ప్రణాళికలు నువ్వు కలిగి ఉన్నావో నా పట్ల అవి నాకు అర్థం కావాలి. నువ్వెంత గొప్పవాడవో అంత గొప్ప శక్తివంతమైన ప్రణాళికలు నా పట్ల కలిగి ఉన్నావు. ఈ భూమి మీద లోకము తెలుసుకొనున్నట్లు, నేను లోకానికి వెలుగుగా ఉండినట్లు, నేను తలగా ఉంచబడినట్లు గొప్ప ప్రణాళికలు, వాటిని నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యం నాకు ఇవ్వడానికి నువ్వు ఉన్నావు. నేను నీ వైపు చూస్తూ పరిగెత్తాను ప్రభువా. స్థిరముగా నేను పరిగెత్తుతాను, స్థిరముగా పనిచేస్తాను, స్థిరముగా నీ సామర్థ్యము, మీ సన్నిధితో నేను నింపబడతాను. ఇంతవరకు అలసిపోయాను ప్రభువా, నిరాశపడ్డాను, భయపడ్డాను, అర్థం కాకుండా నా సొంత శక్తితో ప్రయాసపడ్డాను, నాకున్న జ్ఞానంతోనే ప్రయాసపడ్డాను. నేను నీతో కలిసి నీ పేరిట పని చేయడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ఇలా ప్రేరేపణ నీకు కలుగుతున్నట్లయితే దయచేసి నిలబడు. ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను తనివి తీర చూసినా నా హృదయం పొంగి పొర్లును. తనివి తీర చూసినా నా మనసు సంతోషించును. ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను. యేసయ్యా 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 ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను. తనివి తీర చూసిన తనివి తీర చూసిన నా హృదయం
పొంగి పొల్లును, తనివి తీర చూసినా నా మనస్సు సంతోషించును. యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను నాయన. నన్ను బలపరిచిన నా ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. మేము నశించిపోవడానికి మమ్మల్ని రక్షించలేదు. మేము నాశనం అవ్వడానికి, అపవాది చేతిలో ఓడిపోవడానికి, కరువును అనుభవించడానికి, దరిద్రతను అనుభవించడానికి, పడిపోవడానికి, ఇంకా జీవితం అంతా అవమానాలే అన్న దాంట్లో మీరు మమ్మల్ని రక్షించలేదు. మా జీవితాలకు ఒక పర్పస్ ఉంది. మీ గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. వాటిలో అనుదినము వాటిని గురించిన జ్ఞానంలో వర్ధిలింపజేయడానికి మేము మీతో నిలిచి ఉండే నీతివంతమైన జీవితం మాకు ఇచ్చారు. అలా తెలుసుకొని మేము మీ కొరకు ఫలించలేని పరిస్థితుల్లోనే మీరు మీ కుమారుని భూమిదికి పంపి మా స్థానంలో మా దోష శిక్షను, మా శాపమును మీ కుమారుని మీద మోపారు ప్రభువా. సమాధానపరుచుకున్నారు మమ్మల్ని మీ ఆలోచన చెప్పి నడిపించడానికి, మీ ప్రణాళికల్లో ఉన్నతంగా దీవించడానికి, బలపరచడానికి, మీ స్థానంలో ఈ భూమి మీద జీవించడానికి, మీ వలె జీవించడానికి, మీ మహిమతో జీవించడానికి మమ్మల్ని రక్షించుకున్నందుకు కోట్లాది వదనాలు. నోరు తెరిచి ప్రతి ఒక్కరని చెప్దాం. నోరు తెరిచి చెప్దాం. నన్ను రక్షించుకున్నందుకు స్తోత్రం. నా రక్షణ భాగ్యం, మీరు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం ఎంతో శక్తివంతమైనది, ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగినది. నిర్లక్ష్యం చేశాను ప్రభువా. నేనే కష్టపడ్డాను, నేనే కృంగిపోయాను. నీ దగ్గరికి రాలేదు. మాట్లాడాను, కష్టాలు చెప్పుకున్నాను, కానీ మీ మాట వినలేదు. మీ ఆలోచన మీరు చెప్తుంటే సమయం ఇవ్వలేదు. స్థిరముగా వినడానికి, స్థిరముగా మీతో సమయం గడపడానికి, స్థిరముగా జయించడానికి, స్థిరముగా మీ పక్షముగా మాట్లాడడానికి, జయించడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. నా హృదయంలో ఉన్న ప్రతి బాధ, వేదన, ప్రతి గాయాలు, ప్రతి చేదు అనుభవాలు ఇప్పుడే తీసివేయబడును గాక. క్రీస్తు హృదయముగా, క్రీస్తు మనస్సుగా, క్రీస్తు జ్ఞాపకాలుగా, క్రీస్తు శరీరముగా, క్రీస్తు రక్తముగా, క్రీస్తు తలగా, క్రీస్తు ఆలోచనలతో, అభిషక్తుని ఆలోచనలతో ఇప్పుడే నింపబడుతును గాక. నా హృదయము క్రీస్తు కొరకు తప్పించేదిగా, పరిశుద్ధాత్మ తీవ్రతలో ఈ క్షణం మొదలుకొని వర్ధిల్లడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. అనుదినము నడుస్తున్నా, కూర్చున్నా, కొంత సమయం కేటాయించిన నా ప్రభు నాతో ఏమి మాట్లాడుచున్నాడో వినే సమయాన్ని, వినే ఓపిక నాలో అధికమవునుగాక. స్థిరముగా నేను తెలుసుకుందునుగాక, స్థిరముగా విందునుగాక, స్థిరముగా ఆసక్తిలో కొనసాగుదునుగాక. నేను పోరాడకుండా నా కొరకు పోరాడి గెలిచిన యేసుక్రీస్తుతో సమయాన్ని గడపడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన శక్తి సామర్థ్యము గ్రహించడానికి, ఆయనతో కలిసి నడవడానికి, సంతోషించడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. లోకము తెలుసుకొనున్నట్లు నేను క్రైస్తవునని, లోకము తెలుసుకొనున్నట్లు నేను జయించడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. ప్రభా, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను.
ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ మాటలకు స్పందించి, మీ మాటలు ఒప్పించి ఉండగా నిలబడి, వారి జీవితాలను ప్రతిష్ఠించుకొంచుండగా, మీతో కలిసి నడవడానికి, మీతో నిలిచి ఉండడానికి, మీతో కూర్చోవడానికి, మీ ఆలోచన తెలుసుకొని నడవడానికి నిర్ణయం తీసుకొని ఉండగా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా తండ్రి ఇంకా లోతుగా బోధించండి, బలపరచండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి. ప్రభువా, అపవాది పెట్టిన ప్రతి అపోహ, ప్రతి భయము ఇప్పుడే ఏ హృదయంలో నిలిచి ఉన్నది వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. ధైర్యం పుట్టును గాక, ఆలోచన రగులును గాక, ఆత్మేందు తీవ్రత రగులును గాక, పరిశుద్ధ ఆత్మేందుల ఆసక్తి రగులును గాక, సహవాసంలో వర్ధిల్లుదురు గాక. ఇక్కడున్న వారు లైవ్లో జాయిన్ అయిన నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యం 100 ఫలింప చేయునట్లు మీ ఆత్మకార్యం జరిగించమని, మీ ఆత్మ పరిపాలనకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.